డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్ స్కామ్లో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇరు వాదనలు విన్న అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్న అంశాలపై వాదించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17A తీసుకొచ్చారని, ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అన్నదే ప్రధానమన్నారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదని, కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశమని హరీష్ సాల్వే చెప్పారు. 2018 జూలైకి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17A వర్తించదన్న వాదనల్లో అర్థం లేదన్నారు హరీష్ సాల్వే. సెక్షన్ 17A ఎంక్వైరీ తేదీ గురించే చెబుతోంది తప్ప నేరం జరిగిన తేదీ గురించి కాదన్నారు. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా స్పందిస్తూ తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నపించారు. ఈ క్రమంలోనే జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ ఎంతమంది సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారు అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తరపున హాజరవుతున్న ముకుల్ రోహత్గీతో తాము నలుగురం సరిపోలేమని సాల్వే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తరపున మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే యశ్వంత్ సిన్హా కేసులో తీర్పును ప్రస్తావించారు. ఈ క్రమంలోనే హరీష్ సాల్వే జోక్యం చేసుకుంటూ యశ్వంత్ సిన్హా విషయంలో జస్టిస్ జోసెఫ్ ఏకీభవించిన తీరు వర్తిస్తుందని అన్నారు. ఇక సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలైందన్నారు. అప్పుడే దీన్ని సిబిఐ పరిశీలించిందని, ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారని రోహత్గి ప్రశ్నించారు. తప్పు చేసింది 2015-16లో దర్యాప్తు మొదలైంది ఈ ప్రభుత్వం రాకముందే అని కోర్టుకు వివరించారు. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారని ముకుల్ రోహత్గి వాదించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏపీఎస్డీసీని ప్రారంభించారని, కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్ గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుండి విడుదలయ్యాయని కోర్టుకు వివరించారు ముకుల్ రోహత్గి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే జస్టిస్ బోస్ ముందే విచారణ జరిగిందనడానికి ఆధారాలు, పత్రాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ 10% ప్రభుత్వ సంస్థ, 90% ప్రైవేట్ సంస్థ పేరుతో 100 కోట్లు దుర్వినియోగం జరిగిందని లాయర్ రోహత్గి అన్నారు. జస్టిస్ బోస్ స్పందిస్తూ కేస్ మెరిట్స్ పై చర్చ జరగడం లేదని, కేసు వివరాల్లోకి వెళ్లొద్దని సూచించారు. లాయర్ రోహత్గి వాదనలు కొనసాగిస్తూ కేసు వివరాలు లేకుండానే హైకోర్టు పిటిషన్ను నిరాకరించిందని చెప్పారు. ఈ కేసులో పిటిషనర్ కౌంటర్ కూడా వేయలేదని అన్నారు. హైకోర్టుకు అన్ని పత్రాలు సమర్పించామని చెప్పారు. ఈ క్రమంలోనే ఆ పత్రాలను సమర్పించాలని రోహత్గిని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అయితే చంద్రబాబు రిమాండ్లో ఉన్నారని త్వరగా విచారణకు అభ్యర్థించారు.